యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి నేపథ్యంలో నేడు భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. భువనగిరి టౌన్ ముఖ్య కూడలిలో బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించారు. ఎలాగైనా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేసి తీరుతామంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పలువురు నేతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భువనగిరికి తరలి వస్తున్నారు. ఇక భువనగిరిలో హై టెన్షన్ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మాత్రం హై టెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. భువనగిరి పట్టణాన్ని మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని పట్టణంలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని కార్యకర్తలు గాని రాకుండా కూడా అన్ని వాహనాలను తనిఖీ చేసి భువనగిరి పట్టణంలోకి అనుమతిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఏదైతే భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన నిన్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన విషయంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ నాయకత్వం పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఎక్కడికక్కడ ముఖ్య కూడళ్లు ఏదైతే సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి దాదాపుగా 200 మంది పైగా పోలీసులను ఈ బందోబస్తులో నియమించడం జరిగింది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి రాకుండా కూడా ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. దీంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి బయటికి రాకుండా కూడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలుగా చేపట్టడం జరిగింది. ఇటు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ తో పాటు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని ఇద్దరిని కూడా నల్గొండ పట్టణంలోని వారి సొంత ఇంట్లో నుంచి బయటికి రాకుండా గృహ అరెస్టునే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు ఇలాంటి చర్య పైన కూడా పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమానికి సంబంధించి మాత్రం నిరసనను తెలపకుండా కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో భువనగిరి పట్టణంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయంలో కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇటు మరోవైపు బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి ఇతర కార్యక్రమాలకు భువనగిరి పట్టణంలో ఇతర కార్యక్రమాలకు కూడా ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడుతున్న సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం కనబడుతుంది. అయితే మొత్తానికైతే భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖండించడం జరిగింది. ఇలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ పాలనలో జరగడం దురదృష్టకరం అంటూ కూడా మేము కూడా ఇలాంటి దాడులకు దిగితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఇటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం, ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, వారిపైన కేసు నమోదు చేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి భువనగిరి పట్టణంలో మాత్రం ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా పట్టణం మొత్తం కూడా పోలీసులు పహార కనపడుతుండడంతో ఇటు పట్టణవాసులు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఎలాంటి గొడవలు జరగకుండా మాత్రం ముందస్తు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమానికి సంబంధించి అనుమతులు లేవంటూ కూడా పోలీసులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి సంబంధించి భువనగిరి పట్టణంలో మాత్రం ఒక ఉద్రిక్తత వాతావరణం మాత్రం ఉందని మాత్రం చెప్పవచ్చు. సందీప్.